హైదరాబాద్ కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ ఘటన వివాదంగా మారింది. గాయపడిన ఓ సునకాన్ని చేరదీసి చికిత్స చేసిన అర్చన అనే మహిళ ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతోంది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. కుక్క యజమాని తనపై దాడి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి నుంచి తనను కాపాడాలని డిమాండ్ చేస్తోంది. గాయపడిన కుక్కను చేరదీసి చికిత్స చేసిన అర్చన కొన్ని రోజుల తర్వాత కుక్క యజమాని అడ్రస్ తెలుసుకుని వారికి అప్పగించింది. యజమాని ఇంటికి చేరిన కుక్క ఆ మరుసటి రోజు తిరిగి అర్చన వద్దకు చేరింది. తరచుగా ఇలా జరగడంతో గొడవ మొదలైంది. కొన్ని రోజుల తర్వాత అర్చన ఇంటిపై దాడి కూడా జరిగింది. కుక్క యజమాని కొందరు యువతీ యువకులతో కలిసి వచ్చి అర్చన ఇంటిపై దాడి చేసింది. దాడి జరిగిన వెంటనే తాను పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశానని, పోలీసులు తన ఫిర్యాదును స్వీకరించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇది డీసీపీకి 22nd రోజు సెకండ్ టైం కంప్లైంట్ లాడ్జ్ చేసింది. పెట్టి కేసు చేశారు సార్, మాకు ఎఫ్ఐఆర్ చేయలేదు, మాకు రాంగ్ కేసు చేస్తున్నారు అని. ఇది వాళ్ళు చేసిన పెట్టి కేసు. ఇది వచ్చేసి నేను 6th రోజు కంప్లైంట్ చేస్తే 6th రోజు ఏ అక్నాలెడ్జ్మెంట్ నాకు ఇవ్వలేదు. 13th రోజు అది కూడా అక్నాలెడ్జ్మెంట్ నైట్ నేను 12 o'clockకి వెళ్తే 1:33కి నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇష్యూ చేశారు. సో నాకు 6th రోజు అక్నాలెడ్జ్మెంట్ ఇప్పటికీ లేదు, కంప్లైంట్ లాడ్జ్ అయినట్టు ప్రూఫ్ కూడా లేదు. ఇది వచ్చేసి కుల్సుంపుర బిఎస్కి కానిస్టేబుల్కి నన్ను అడిగినందుకు నేను పంపించిన వీడియోస్. ఇది ఇంకొక నంబర్, ఇద్దరు కానిస్టేబుల్స్కి నేను పంపించింది. ఇది వచ్చేసి డాగ్ గురించి నేను February 13th రోజు 12th రోజు అది వచ్చింది. 13th రోజు నుంచి నేను వేరే వాళ్ళని అడాప్షన్ కోసం నేను అడగడం స్టార్ట్ చేసింది. నేను కుక్కను పెట్టుకోవాలి అని చెప్పేసి దొంగతనం అంటున్నారు. నేను ఏమాత్రం కూడా నాకు ఆ ఉద్దేశం కూడా లేదు. ఇది వచ్చేసి డీసీపీ సార్ ఫస్ట్ టైం కంప్లైంట్ పెట్టింది. వీళ్ళు కంప్లైంట్ తీసుకోవట్లేదు అనేసి. ఇది ఫస్ట్ టైం నేను కంప్లైంట్ లాడ్జ్ చేసింది 6th రోజుది. ఇది పిఎఫ్ఏ వాళ్ళకి నేను పిఎఫ్ఏ వాళ్ళకి అప్పచెప్పిన డాక్యుమెంట్. ఇది వాళ్ళు రాసి ఇచ్చింది. ఇది వచ్చేసి 13th రోజు నైట్ అక్నాలెడ్జ్మెంట్. ఇది వచ్చేసి ఏసీపీ సార్ కంప్లైంట్ ఇచ్చింది. ఇది బాబుకి డాగ్ బైట్ చేసింది. 13th రోజు మా బాబుకి డాగ్ బైట్ చేస్తే మా బాబుకి ఇప్పించిన ట్రీట్మెంట్కి సంబంధించిన డాక్యుమెంట్ ఇది. ఇది వచ్చేసి యానిమల్ హస్బెండరీకి రాసింది. వాళ్ళు ఒక బ్రీడర్స్ అని చెప్పేసి డౌట్ ఉంది అని పిఎఫ్ఏ వాళ్ళు యానిమల్ హస్బెండరీకి రాసిన డాక్యుమెంట్. ఇది వచ్చేసి కుల్సుంపుర పిఎస్లో నేను ఒక గోల్డెన్ రిట్రీవర్ క్రాస్ బ్రీడ్ డాగ్ February 12th రోజు మా ఇంటికి వచ్చింది. అబాండెంట్ అయ్యి వచ్చింది. దాని హెల్త్ కండిషన్ చాలా దారుణంగా ఉండింది. దాన్ని హాస్పిటల్లో చూయించి కేర్ తీసుకుంటూ ఎవరైనా తీసుకుంటారేమో అని February 12th వస్తే 13th నుంచే దాన్ని నేను ఎవరైనా అడాప్ట్ చేసుకోవడానికని ట్రయల్స్ వేస్తూనే ఉన్నాను, ట్రై చేస్తూ. స్టిల్ దాన్ని హాస్పిటల్లో చూయించేటప్పుడు మా బాబుకి కరిచింది. అయినా కూడా నేను డాగ్ను వదలకుండా యాజ్ అ పెట్ లవర్ నేను యానిమల్ సొసైటీలో వాలంటీర్ని, యానిమల్ ప్రొటెక్షన్ సొసైటీలో యాజ్ అ వాలంటీర్ నేను నా వర్క్గా నేను ఆ డాగ్ని మొత్తం చూసుకుంటూ అన్నీ చేస్తే 25th రోజు ఆ డాగ్ పేరెంట్ ఎవరో తెలిసి వాళ్ళకి నేను 25th అప్పచెప్పాను. అప్పచెప్పిన తర్వాత 26th రోజు శివరాత్రి రోజు అది మళ్ళీ రిటర్న్ వచ్చింది. మల్టిపుల్ టైమ్స్ వస్తే పంపించాను బాబుతో. పంపించిన తర్వాత కూడా మళ్ళీ 26th రోజు ఈవినింగ్ వాళ్ళు దానికి ఒక బేబీ ఉంది, ఆ బేబీని కూడా మధ్యాహ్నం తెచ్చిస్తే దీనికి ఫుడ్ పెట్టి ఉంచుకున్నాము. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, వీడియోస్. తర్వాత ఆ రోజు ఈవినింగ్ తీసుకెళ్లారు. 27th నైట్ మళ్ళీ డాగ్ రిటర్న్ వచ్చింది. మళ్ళీ ఒంటి మీద అన్ని గాయాలతో వచ్చింది. దాన్ని మళ్ళీ హాస్పిటల్లో చూయించి అంతా కేర్ చేసిన తర్వాత కూడా 5th వరకు కూడా ఎవరు రాలేదు. పెట్ పేరెంట్స్ నా దగ్గర ఉందని తెలిసి కూడా రికవరీకి 5th రోజు డైరెక్ట్ నేను ఇంట్లో లేని సమయంలో మా అమ్మ మీదకి వచ్చి అటాక్ చేసి మాట్లాడితే నేను ఫోన్లో మాట్లాడితే ఫోన్లో క్లియర్గా వాళ్ళు మమ్మీ చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళు 10,000 పెట్టి కొనుక్కున్నాము, 10,000 ఇస్తే వదిలేస్తాము అంటున్నారు. అంటే ఎవరన్నారు వాళ్ళకి ఫోన్ ఇవ్వండి అని చెప్పి మాట్లాడగా వాళ్ళు నన్ను 10,000 ఇచ్చి తీసుకోండి అని అన్నమాట ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత నేను డబ్బులు ఇవ్వను, నేను ఏమున్నా కూడా వచ్చి మాట్లాడతాను, అక్కడ న్యూసెన్స్ చేయొద్దు, 1 hourలో వస్తానని చెప్తే ఎవరు రాలేదు. 6th రోజు మళ్ళీ వచ్చారు. డైరెక్ట్ ఇంటి మీదకి 3 జెంట్స్ 3 లేడీస్ ఇంటి మీదకి వచ్చి అసభ్యకరమైన పదజాలంతో మమ్మల్ని మాట్లాడుతూ మమ్మల్ని చాలా కించపరిచే విధంగా మాట్లాడి ఇబ్బంది పెట్టారు.